ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలకి వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగముకు అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 6వ వచనము. వంచకునే ధనం సంపాదించు వానికంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే వంచకుడే ధనం సంపాదించే వానికంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనంలో బుద్ధిహీనుడు తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడు వానికంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనము. నేను యథార్థవంతుడని నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలలో ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలను, ఊరులను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశలను పొడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనము. న్యాయ విరుద్ధంగా ఆస్తి సంపాదించుకున్నవాడు తన పెట్టిన గుడ్లను పొదుగు కోసిపెట్టువలెనున్నాడు. సగము ప్రాయంలో వాడు దానిని విడవవలసి వచ్చును. అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనపడును. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనము. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 16వ వచనము. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులు కొన్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనము. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు, నీతి మరణం నుండి రక్షించును. చివరిగా ఒక మాట. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనము. మూఢత్వము చేత బుద్ధి మాటలకిక్క చెవ ఎగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన ధనవంతుడకు చిన్నవాడే శ్రేష్ఠుడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి ప్రభు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను మేము యథార్థంగా ప్రవర్తించేవారు మీ శక్తిని వలన మాకు అనుగ్రహించండి. మీ ప్రేమ కృపలో మమ్మల్ని నిరంతరం కాచి కాపాడండి. మీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకొని మా జీవితంలో ప్రతి ఫలమును ఫలించేట్లు సహాయం చేయమని చిన్న ప్రార్థన చేసి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.